ఫ్రాక్ చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్తోనే డిజైన్ చేయడం జరిగిందండి. వన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి వీ నెక్ లైన్ అయితే ఇచ్చేసారు. బేబీ పింక్ కలర్లో ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేశారండి. నెక్ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో హైలైట్ చేసేసారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నిహారిక అండి. సో ప్రస్తుతం అయితే నేను రమ్య ఫ్యాషన్స్లో ఉన్నాను. మరి ఈ అడ్రస్ ఎక్కడో లేదు, మన దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి నియర్ బై అనమాట. మన కొనాక్ థియేటర్ నుంచి సెకండ్ రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి 6 months వరకు కలెక్షన్స్ అయితే చూపించేస్తాను. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? ఫ్రాక్ చూస్తున్నారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫ్రాక్ నుంచి ఫస్ట్ ఒక విషయం డిస్క్రైబ్ చేయాలంటే సాఫ్ట్గా ఉందన్నమాట. సాఫ్ట్గా ఉందని అయితే చెప్పగలుగుతాను, ఎందుకంటే పట్టుకుంటుంటే ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకంటే జస్ట్ బోర్న్ బేబీస్ కొంచెం ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే 6 months వరకు కూడా వాళ్ళు ఏదైనా ఇలాంటి వేస్తే డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారనే మనకి ఉంటుంది కదా మైండ్లో. సో అలాంటివి ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఈ ఫ్రాక్ మీరు ఒకవేళ టచ్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉంది అని చెప్పి. ఇంకా డిజైన్ కొంచెం మాట్లాడుకుంటే అయితే డిజైన్ కూడా చాలా బాగుందండి. మనకి స్లీవ్లెస్ హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ వన్స్ మీరు ఇక్కడ టాప్ ఎండ్ చూసినట్టయితే బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ మధ్యలో పర్ల్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ వన్స్ ఇక్కడ మిడ్ లెంత్ చూసినట్టయితే మనకి వేస్ట్ బెల్ట్ లాగా ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ అండి. బ్యూటిఫుల్గా 2 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మధ్య మధ్యలో పర్ల్స్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా డిజైనర్ ఫ్లవర్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 సీక్వెన్సెస్ వరకు మనకి రిబ్బన్ సీక్వెన్స్ అనమాట. ఇలా ప్రిల్స్తో మనకైతే బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ చాలా బాగుంది. ఒక 2-3 లేయర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి లోపల వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల కిడ్స్ ఎక్కడ కూడా ఇరిటేట్గా ఫీల్ అవ్వరు. సో ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకైతే కొంచెం చూపించేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్తోనే డిజైన్ చేయడం జరిగిందండి. వన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి వీ నెక్ లైన్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ప్యాటర్న్ అంతా కూడా మనకి స్టోన్స్ అండి. స్టోన్స్తో ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారండి. అండ్ వన్ ఎండ్ ఆఫ్ ద ఫ్రాక్ వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్స్ అనమాట. రోజ్ ఫ్లవర్స్ ఒక 3 bunch ఆఫ్ రోజ్ ఫ్లవర్స్, అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్లవర్ ఇచ్చేసారు. అండ్ మళ్ళీ ఇంకొక లీఫ్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మిడ్ లెంత్లో చూసినట్టయితే మిడ్ లెంత్ని కూడా హైలైట్ చేసేసారు ఫ్లవర్స్తో. ఇక్కడ మధ్యలో మనకి రోజ్ ఫ్లవర్ ఇచ్చేసారు. అండ్ బోత్ ఎండ్స్ కూడా మళ్ళీ ఇంకొక 2 ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మిడ్లో వచ్చేసి మనకి ఒక బ్యూటిఫుల్ స్టోన్ అయితే ఉందన్నమాట అండి. ఓవరాల్గా ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ టైప్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేసేసారు. అండ్ వన్స్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. సో అండ్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ సాఫ్ట్ ఉంది, ఐ కెన్ రియలీ ఫీల్ ఇట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 సీక్వెన్సెస్ అనమాట. 3 సీక్వెన్స్లో మళ్ళీ మనకి రిబ్బన్ ప్యాటర్న్ సీక్వెన్స్లో మనకైతే ఓవరాల్గా ఫ్రాక్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మరి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. బేబీ పింక్ కలర్లో ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి కంప్లీట్గా రోజ్ ఫ్లవర్స్ అనమాట. రోజ్ ఫ్లవర్స్తో అయితే ఇక్కడ మనకి నెట్ ఫ్యాబ్రిక్లో రోజ్ ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రతి రోజ్లో కూడా మళ్ళీ మనకి స్టోన్ వర్క్ ఉందనమాట. అక్కడక్కడ స్టోన్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్గా టాప్ అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే కంప్లీట్గా మనకి స్టోన్స్తో అయితే హైలైట్ చేసేసారండి. ఓవరాల్ ఫ్రాక్ అంతా కూడా ఇక్కడ టాప్ ఎండ్లో స్టోన్స్తో హైలైట్ చేశారు. వన్స్ మీరు మిడ్ రీజన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా అయితే మనకి టాప్ ఎండ్లో రోజ్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చేసారు, సేమ్ అలాగే మనకి ఇక్కడ మిడ్ లెంత్ కూడా మనకి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయండి. రోజ్ ఫ్లవర్స్ కంప్లీట్ సీక్వెన్స్ అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో మళ్ళీ మనకి స్టోన్స్ అనే స్టోన్ వర్క్తో ఫినిషింగ్ ఇచ్చేసారు. అండ్ వన్స్ మీరు ఇక్కడ బాటమ్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2 లేయర్స్గా అయితే మనకి ఈ బాటమ్ అనేది ఫినిషింగ్ చేసేసారండి. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఒక థ్రెడ్ వర్క్ లాగా ఉందన్నమాట. లైనింగ్ అయితే థ్రెడ్ వర్క్ లాగా ఉంది. అండ్ ఈ మెటీరియల్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. మరి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్. ఇది కూడా మనకి పింక్ కలర్లో ఉందండి. పింక్ కలర్ ఉంది. అండ్ కంప్లీట్గా ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట. ఓవరాల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నెక్ లైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో హైలైట్ చేసేసారు. అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రోజ్, డిజైనర్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ కలర్లో ఇలా లీఫ్ లాగా ఇచ్చేసారండి. దిస్ ఈజ్ ఆల్సో రియలీ బ్యూటిఫుల్. అండ్ వన్స్ మీరు మిడ్ లెంత్ చూసినట్టయితే మనకు ఒక 4-5 సీక్వెన్సెస్ అండి. 4-5 సీక్వెన్సెస్ అంతా కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్తో అనేది ఫినిషింగ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మీరు ఇక్కడ బాటమ్ ఎండ్ చూసినట్టయితే మనకి 3 లేయర్స్గా మనకి రిబ్బన్ యాజ్ వెల్ as సీక్వెన్స్ వర్క్తో అయితే బ్యూటిఫుల్గా అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్తో చేశారు కాబట్టి కిడ్స్ కూడా ఎక్కడ
కూడా ఇబ్బంది పడరు అండ్ దే ఫీల్ కంఫర్టబుల్ విత్ దిస్ ఫ్రాక్స్ వెన్ దే వేర్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదండి, ఇది ఇంకొక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ yellow కలర్ అండి. yellow కలర్లో చాలా ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్తో డిజైన్ చేశారు కాబట్టి కిడ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా డిస్కంఫర్ట్గా ఎక్కడ కూడా ఫీల్ అవ్వరు. అండ్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్, మనం ప్రతి ప్యాటర్న్లో కూడా కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట. ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రఫల్ యాజ్ వెల్ యాజ్ ఇలా రఫల్ ప్యాటర్న్తో అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ లైన్ అంతా డిజైన్ చేసేసారండి. వన్స్ మీరు మిడ్ రీజన్ చూసినట్టయితే ఒక పెద్ద ఫ్లవర్ అండి, ఒక పెద్ద బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్తో డిజైన్ చేశారు అండ్ అక్కడక్కడ కూడా కంప్లీట్గా మనకి స్టోన్స్ అయితే ఉన్నాయండి. సీరియస్లీ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వన్స్ మీరు బాటమ్ ఎండ్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఒక రిబ్బన్ ప్రిల్ ప్యాటర్న్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కిడ్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్, బ్యూటిఫుల్గా బేబీ పింక్ కలర్లో బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ఫ్రాక్ కూడా ఇది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఏ ప్యాటర్న్ కూడా రిపీట్ చేసినట్లేదు, ప్రతి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఓవరాల్గా ఫ్రాక్ అంతా కూడా సాఫ్ట్ మెటీరియల్తో చేసేసారు అండ్ వన్స్ మీరు టాప్ అండ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి రైట్ సైడ్లో పెద్ద ఫ్లవర్తో డిజైన్ చేయడం జరిగిందండి. ఫ్లవర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కలర్లో లీఫ్లెట్ అండి, బ్యూటిఫుల్ లీఫ్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ వన్స్ ఇక్కడ ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇక్కడ టాప్ ఎండ్లో ఈ ఫ్లవర్ ఎలా హైలైట్ చేశారు, మిడ్ రీజన్లో ఈ ఫ్లవర్స్ అంతా కూడా అంతే బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ అండి, డిఫరెంట్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ డిజైనర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి లీఫ్లెట్స్తో చాలా బాగా డిజైన్ చేసేసారు. అండ్ వన్స్ మీరు ప్యాటర్న్ చూసినట్టయితే మనకి బాటమ్ ఎండ్లో అండి 3 సీక్వెన్స్ అనమాట. 3 సీక్వెన్స్లో కూడా కంప్లీట్ ఒక రిబ్బన్ సీక్వెన్స్ వర్క్తో, రిబ్బన్ సీక్వెన్స్లో మనకి ఇక్కడ ఓవరాల్గా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుంది అండ్ దిస్ ఇస్ రియలీ కంఫర్టబుల్ మెటీరియల్, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండి. ఈ ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ అండి. వన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి 1 end హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్రష్ మెటీరియల్ లాగా ఇక్కడ డిజైన్ చేసేసారు అండ్ అదర్ ఎండ్ వచ్చేసి కంప్లీట్గా స్లీవ్లెస్ లాగా ఉందన్నమాట, ఓపెన్గా. అండ్ ఇక్కడ చూసినట్టయితే బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ అండి, ఒక స్లాంట్ ప్యాటర్న్లో మనకి బ్యూటిఫుల్గా రోజ్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేసేయారండి. వన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కలర్ కూడా చాలా విబ్రియంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి 2-3 లేయర్స్ అనమాట. లోపల క్యాన్ కూడా ఉంది యాజ్ వెల్ అస్ కాటన్ మెటీరియల్తో మనకి లైనింగ్ అనేది డిజైన్ చేశారు కాబట్టి కిడ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. అండ్ వన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్రాక్ అనేది చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట. అండ్ ఇక్కడ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లెయిన్ ఇచ్చేసారు బట్ దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. అండ్ లోపల మనకి 2-3 లేయర్స్ వరకు క్యాన్ అనేది ఉంది అండ్ మనకి లేయర్స్ లాగా ఉంది కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి బ్యాక్ ఎండ్ కూడా చూసేయండి. సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 550 రూపీస్ అండి. సో చూసారు కదండి వీడియోలో స్టార్టింగ్ బార్న్ బేబీస్ నుంచి 6 months బేబీస్ వరకు కూడా కలెక్షన్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి కదా. ప్రతి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఏది కూడా రిపీట్ అయినట్టు లేదు, ప్రతిది కూడా యూనిక్ డిజైన్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన రమ్య ఫ్యాషన్స్కి అయితే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఒకవేళ నియర్ బై లేదు అనుకుంటే మీరు ఒకసారి రమ్య ఫ్యాషన్స్కి అయితే వీడియో కాల్ చేసేయచ్చు అండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్య ఫ్యాషన్స్. నేను మీ నిహారిక, సైనింగ్ ఆఫ్.